మూడవ క్యాన్సర్, వీటిని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. వీటిని గర్భాశయ క్యాన్సర్ అని కూడా అంటారు. వీటికి స్పెసిఫిక్‌గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏమి ఉండదండి. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మోనోపాజ్ అయిపోయిన తర్వాత అంటే పీరియడ్స్ ఎప్పుడైతే ఆగిపోతాయి, ప్రతి మహిళకు కూడా 45 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు పీరియడ్స్ అనేది కంప్లీట్‌గా బంద్ అయిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైనా కానీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే చుక్కలు చుక్కలుగా రక్తం పట్టడం కానీ, లేకపోతే జస్ట్ వన్ స్పాట్ ఆఫ్ బ్లీడింగ్ ఒక్క చుక్క రక్తం పట్టడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి కదా, వెంటనే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు అల్ట్రాసౌండ్ పెల్విస్ అంటే పొట్టకి అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. ఈ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే దీనికి ఎటువంటి స్క్రీనింగ్ టెస్టులు అనేవి ఉండవు. దీనికి డైరెక్ట్‌గా డయాగ్నోస్టిక్ టెస్టులు మాత్రమే ఉంటాయి. ఇదే విధంగా నాలుగవ క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్, వీటిని అండాశయ క్యాన్సర్ అని కూడా అంటారు. వీటికి కూడా ఎలాంటి స్క్రీనింగ్ ఉండదు. ఇది తరచుగా మహిళల్లో వచ్చే క్యాన్సర్. 45 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 80-90 సంవత్సరాల వరకు ఈ క్యాన్సర్ అనేది వస్తుంటుంది. వీటిలో లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు ఉబ్బడం కానీ, లేకపోతే అరక్కపోవడం కానీ, కడుపు ఉబ్బరం అనిపించడము, తర్వాత ఆకలి తగ్గిపోవడం, బరువు అనేది తెలియకుండా తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే మీరు గైనకాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఐదవది ఏంటి అంటే కోలన్ క్యాన్సర్, వీటిని పెద్ద ప్రేగు క్యాన్సర్ అని కూడా అంటారు. మలంలో రక్తం పట్టడం కానీ, లేకపోతే కొన్ని రోజులు మలబద్ధకం, లేకపోతే కొన్ని రోజులు విరేచనాలు రావడం కానీ, లేకపోతే బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, పొట్టలో నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు పెద్ద ప్రేగు క్యాన్సర్గా పరిగణించవచ్చు. వీటి కోసం మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ అనేది చేయించుకోవాలి.